ఇది ఇప్పుడు లేటెస్ట్ గా తెలిసిన న్యూస్ మనకి. ఈ నెల గానీ వచ్చే నెల గానీ మన అజిత్ దోవల్ గారు, జయశంకర్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రష్యాకి వెళ్తున్నారు. అది ఎందుకు, ఏం మాట్లాడడానికి, ఏం చేయడానికి మనకి ఇంకా తెలియదు. కానీ ఇలాంటి టైంలో అమెరికాకి రష్యాకి సిచ్యువేషన్ హాస్టైల్ గా ఉండే టైంలో, ఇండియన్ ఆర్మ్ ట్విస్ట్ చేద్దామని యూఎస్ అనుకుంటున్న టైంలో మనం రష్యాకి వెళ్ళి మాట్లాడడం ఒక సంకేతాన్ని, ఒక సిగ్నల్ పంపిస్తుంది యూఎస్. అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా ఇంకొక డిస్కషన్ కూడా నడుస్తుంది, ఒక డిబేట్. ఏంటది? మన సెక్యూరిటీని కొంచెం స్ట్రాంగ్ చేస్తున్నాం, ఇంకా టైటన్ చేస్తున్నాం, ముఖ్యంగా పాకిస్తాన్ ని దృష్టిలో పెట్టుకొని. ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆన్ గోయింగ్ ఉంది కాబట్టి కొత్త S-400 డీల్ ఏమైనా సైన్ చేసుకొని వస్తారా, లేదా ఇది SCOకి సంబంధించి ఏదైనా నడుస్తుందా, RIC త్రయోక్లా ఒకటి ఫామ్ చేస్తారా, ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ బయట నడుస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా ఏం నడుస్తుంది? మీరు ఏదైనా చేయండి, మేము తగ్గేదేలే అంటున్నారు వ్లాదిమిర్ పుతిన్. ఇది జస్ట్ మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చూపిస్తున్నారు. INF అని చెప్పి ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ. అది ఏంటది? ఈ మిజైల్స్ ఉంటాయి కదా, 500 నుంచి 5500 కిలోమీటర్ మధ్యలో ఉండే మిజైల్స్ అన్ని కోల్డ్ వార్ టైంలో సైన్ చేసిన డీల్ ఇది. మనం వాడకూడదు, ఎందుకంటే మధ్యలో చాలా దేశాలు ఉన్నాయి, యూరోపియన్ దేశాలు ఉన్నాయి, పోలాండ్ ఉంది, హంగరీ ఉంది, బెలరస్ ఉంది. సో మనం వాడొద్దు ఇది అనే 2 దేశాలు మ్యూచువల్ గా సైన్ చేసుకునే అగ్రిమెంట్ ఇది. సింపుల్, అమాయకులు చనిపోకూడదు అని చెప్పి వేరే దేశాల మధ్యలో ఉండే దేశాలు. ట్రంప్ గారు వచ్చినప్పుడు ఈ శాంక్షన్లు గట్రా అని చెప్పి ఈ రష్యా మీద ఆయన ఆల్రెడీ విత్డ్రా అయిపోయారు దీని నుంచి 2019లోనే. బట్ రష్యా పెట్టుకున్నది మేము వాడడం అని చెప్పి. బట్ ఇవాళ ఆ కర్చీఫ్ నా సీట్ నుంచి లాగేసింది రష్యా. ఈ ట్రీటీ నుంచి మేము కూడా బ్యాక్ స్టెప్ వేస్తున్నాం, చూడండి ఏం చేస్తాము అనే మీనింగ్ వచ్చినట్టుంది ఆ మూవ్. అండ్ వెయిట్, ఈ గొడవ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా, ఈ ట్రీటీ నుంచి వెనకడుగు వేసే ఒక్క రోజు ముందు వ్లాదిమిర్ పుతిన్ గారు ఒక్క మాట అన్నారు ఆర్షనిక్ మిజైల్స్ గురించి. అసలు ఆ మిజైల్ ఏంటో మీరు తెలుసుకోవాలి, ఈ గొడవ ఏంటో మీకు అర్థం కావాలి. క్రిస్టల్ క్లియర్ గా చెప్తే జాగ్రత్తగా వినండి. ఈ వీడియోలో ఎంత జియో పాలిటిక్స్ గురించి నేను మాట్లాడినా కూడా ఒక్క విషయం మీతో చెప్దాం అనుకుంటున్నా. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్ పర్స్పెక్టివ్ లో మనం తీసుకోవాల్సిన కొన్ని స్టెప్స్ చెప్పా. ఖచ్చితంగా ఆ పాయింట్స్ మీరు వినాలి. ఇవాళ ముందే ఒక చిన్న హెడ్సప్ ఇస్తున్నా, మీరు జాగ్రత్తగా ఈ వీడియో మొత్తాన్ని ఒకసారి చూడండి. ఒక యుద్ధం ప్రపంచ యుద్ధం స్థాయికి ఎప్పుడు చేరుతుంది? ఈగో బలంగా ఉండే 2 దేశాలు మాటకు మాట సమాధానం చెప్తూ ఒక దేశం మీద ఒక దేశం మిజైల్ని పెట్టుకొని, సబ్మెరీన్లు పంపించుకొని, పచ్చిగా మనం మాడుకునే భాషలో చెప్పాలంటే ధమ్కీలు ఇచ్చుకుంటున్నప్పుడు ఇవాళ అదే జరుగుతుంది యూఎస్కి రష్యాకి మధ్యలో. మీ క్రోనలాజికల్ ఆర్డర్లో నేను కాంటాక్ట్ చెప్పేసి జాగ్రత్తగా వినండి. డొనాల్డ్ ట్రంప్ గారు రష్యాకు డెడ్ లైన్ ఇచ్చారు. ఏమని? ఆగస్ట్ 8 లోపల యుక్రెయిన్ పై మీ దాడిని మీరు కానీ ఆపకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అని డొనాల్డ్ ట్రంప్ గారు అన్నారు. దానికి సమాధానంగా డిమిత్రీ మెద్వెదేవ్ అని ఫార్మర్ రష్యన్ ప్రెసిడెంట్ అయినా, ఈయన గురించి మొన్నటి వీడియోలో కూడా చెప్పాను మీకు. డెడ్ హ్యాండ్ ఉంది మా దగ్గర, మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. రష్యాకి ఏదైనా తలపెట్టాలి మీరు అనుకుంటే, మీరు జస్ట్ అనుకుంటే ఏదైనా జరిగితే డెడ్ హ్యాండ్ యాక్టివేట్ అయిపోతుంది. ప్రపంచంలో యూఎస్ క్యాలీగా ఉండే ఏ దేశం మిగలదు అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. అది నేటో కంట్రీస్ అయ్యి ఉండొచ్చు, యుక్రెయిన్ కి ఫ్రెండ్లీగా ఉండే యూరోపియన్ నేషన్స్ అయ్యి ఉండొచ్చు. ఈ మాట అసలు ట్రంప్ గారికి నచ్చలా. ఆయన ప్రెస్ మీట్ లో కూర్చొని బహిరంగంగా మాట అన్నారు. మెద్వెదేవ్ నోరు అదుపులో పెట్టుకోవాలి, ఆయన ఏది పడితే అది మాట్లాడకూడదు. ముఖ్యంగా న్యూక్లియర్ ఆయుధాలు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు మేము దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. ఇన్ఫాక్ట్ తీసుకున్నాం. మీ ప్రెస్తో నేను మాట్లాడుతున్న ఈ టైంలో 2 న్యూక్లియర్ సబ్మెరీన్స్ యూఎస్కి సంబంధించినవి రష్యా దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ మీరు ఏదైనా మాట్లాడుతుంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇది ట్రంప్ గారి నుంచి వచ్చిన మాట. ఒకసారి మీరే వినండి. ఇన్ఫాక్ట్ ఇది నేను చెప్పిన తర్వాత ఒకసారి మీరు వింటే ఇంకా క్లారిటీగా మీకు అర్థమైపోతుంది ఆయన ఏమన్నారు కరెక్ట్ గా. A threat was made by a former president of Russia and we're going to protect our people. And a threat was made and we didn't think it was appropriate, so I have to be very careful. So I do that on the basis of safety for our people. ఇప్పుడు ఇది విన్న తర్వాత రష్యా దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈగోయిస్ట్లతో పిచ్చి వాళ్ళతో డిస్కషన్ ఎందుకని ఆగిపోవడం, సైలెంట్ గా ఉండడం, లేదా అదే దమ్కీకి సరి సమానంగా ఇంకో దమ్కి ఇవ్వడం. ఈసారి వ్లాదిమిర్ పుతిన్ గారు రంగంలోకి దిగారు. ఆర్షనిక్ మిసైల్ అని ఆ మిసైల్ కొడితే మ్యాక్ 10 మ్యాక్ 11 స్పీడ్ లో కొడుతుంటది. అది మీకు సింపుల్ గా చెప్పాలంటే 2000 కిలోమీటర్లు ఉండే దూరాన్ని కూడా మినిట్స్ లో 7-8 మినిట్స్ లో కొట్టేస్తుంది. ఆ మిసైల్స్ మా దగ్గర ఉన్నాయని మాత్రం కాదు, దాన్ని మాస్ ప్రొడక్షన్ చేస్తున్నాం మేము. 100ల సంఖ్యలో మా దగ్గర ఉంటే మీరు జాగ్రత్తగా ఉండండి. వీటిని ఇంటర్సెప్ట్ చేయడం కూడా మీ తరం కాదు. ఇన్ఫాక్ట్ మా రష్యాలో కాదు, బెలరస్ డిప్లాయ్మెంట్ సైట్స్ లో పెట్టాం మేము. బెలరస్ చాలా స్ట్రాటజిక్ గా ఉంటుంది. ఈ EU నేషన్స్ అన్నిటికీ చాలా దగ్గరగా ఉంటుంది ఎవరైతే యుక్రెయిన్ కి సపోర్ట్ చేస్తున్నారో. ఇప్పుడు ఈ ధమ్కి ఏదైతే ఉందో ప్రపంచం మొత్తాన్ని కొంచెం షేక్ అయ్యేలా చేస్తుంది. ఇన్ఫాక్ట్ యూఎస్ చైనా కొట్టుకుంటున్నప్పుడు కూడా కాదు, యూఎస్ రష్యా ఇలా కొట్టుకుంటుంటే అది మళ్ళీ మనకి కోల్డ్ వార్ టైమ్స్ అని గుర్తు చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ గొడవలు, ఈ ప్రపంచ యుద్ధాలు యూఎస్ కన్నా రష్యా చాలా సీనియర్. 2 ప్రపంచ యుద్ధాలు చూసింది, అది కూడా చాలా దగ్గరగా. ఇప్పుడు మన నేషనల్ ఇంట్రెస్ట్ ముందు పెట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో భారత్ కి ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైం అసలు ఈ ఆర్షనిక్ మిసైల్ ఏంటి, దాని న్యూక్లియర్ కేపబిలిటీస్ ఏంటి, నిజంగానే రష్యాకి అంత పవర్ ఇప్పుడు ఉందా యూఎస్ మీద? ఎందుకంటే అది జీడిపి పరంగా చూస్తే 11th లార్జెస్ట్ ఎకానమీ, అది చాలా వెనకబడి ఉంది. దో ల్యాండ్ ఏరియాలో చాలా పెద్దదైనప్పటికీ సునామీ అది కొట్టిన తర్వాత ఈ సబ్మెరీన్ సైట్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా డిస్ట్రాయ్ అయిపోయాయని చెప్పి మనకి న్యూస్ లో వార్తలు వినబడుతున్నాయి. ఈ టైంలో రష్యా ఇలా బిహేవ్ చేయడం కరెక్టా కాదా, ముఖ్యంగా అమెరికాతో, ట్రంప్ తో, ఆ విషయాన్ని మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ప్రపంచం మొత్తానికి. ఎందుకంటే ఒక వెరీ అన్స్టేబుల్ ఇయర్ కింద మారుతుంది 2025 అనేది. ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా లాగేయచ్చు, ఎస్కలేటింగ్ టెన్షన్స్ ఉంటాయి. ఇదే సంవత్సరం ఇండియా పాకిస్తాన్ మనం చూసాం. అఫ్ కోర్స్ ఇండియా చల్లా చెదరు చేస్తుంది పాకిస్తాన్ ని.
బట్ ఇజ్రాయెల్ గాజా అయినా, ఇజ్రాయెల్ ఇరాన్ అయినా, అంతెందుకు మొన్న కంబోడియా థాయిలాండ్ అయినా కదిపితే యుద్ధం జరిగిపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు. అలాంటి టైంలో రష్యా యూఎస్ దిగుతాయా ఇస్ ద బర్నింగ్ క్వశ్చన్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్ నా సైడ్ నుంచి మీకు రోజు కోట్ వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ టాపిక్స్ వరకు అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళకి మాత్రం చెప్తున్నాను నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా ఇండియన్ పర్స్పెక్టివ్ మీకు చెప్పాలి. ఇండియా ట్రంప్ గారి ధమ్కీలకి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. మొన్నే జయశంకర్ గారు ఒక సమిట్ లాంటి దానికి వెళ్ళారు. అక్కడ ఎవరైతే జర్నలిస్ట్ కూర్చున్నారో ఆయన క్వశ్చన్ వేస్తారో ఇది మీరు జాగ్రత్తగా వినాలి. ఆయన అంటారు, మీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంది కదా, మా దేశంలో ఏ పొలిటీషియన్ అయినా, ఏ నాయకుడైనా, ఏ మేయర్ అయినా మీ దేశానికి సంబంధించి ఏదైనా మాట్లాడితే మీరు ఎందుకు అంత సెన్సిటివ్గా తీసుకుంటారు, ఎందుకు అంత షార్ప్గా స్పైసీగా రియాక్ట్ అవుతారు? ఇన్ఫాక్ట్ మన ఇద్దరివి డెమోక్రటిక్ కంట్రీసే కదా, మనకు ఆ వాక్ స్వాతంత్రం ఉంది కదా, ఎందుకంత టచ్గా ఫీల్ అవుతారు అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన క్వశ్చన్ అడిగితే ఈయన ఒకటే మాట అన్నారు జయశంకర్ గారు, అమెరికా ఒకప్పుడు ఉన్నంత పవర్ఫుల్గా ఇవాళ లేదు. 1950s 60s హ్యాంగ్ ఓవర్ నుంచి మీరు దిగాలి. ఇన్ఫాక్ట్ 1990s 2000s లో ఉండే పవర్ కూడా ఇవాళ లేదు. ప్లస్ మీకు ఎలా అయితే ఒక మా మీద కామెంట్ చేయడానికి ఒక హక్కు ఉందని మీరు భావిస్తున్నారో, ఆ కామెంట్ మీద మేము కామెంట్ చేస్తున్నాం, నాకు కూడా అదే హక్కు ఉంది కదా అంటున్నారు ఆయన. ఒకసారి మీరు వినండి. Look, you have every right to comment, but I have every right to comment on your comment. So don't feel bad when I do. అంతేకాకుండా ఆయన మాట అన్నారు, మీ డెమోక్రసీలో మీరు ఏ డెమోక్రసీనైనా ఏదైనా మాట్లాడేయచ్చు, అది డెమోక్రటిక్ రైట్, అది ఫ్రీడమ్. బట్ మీ గురించి మేము మాట్లాడితే అది ఇంటర్ఫిరెన్స్ కిందకి వచ్చేస్తుంది. ఇది ఎక్కడ న్యాయం? ఇది మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ యూఎస్ పట్ల ఇలా కుండ బద్దలు కొట్టినట్టు కరాఖండిగా మాట్లాడడం చాలా మంచిది మనకి, ముఖ్యంగా ట్రంప్ గారికి. అట్ ద సేమ్ టైం మనం ట్రంప్ గారిని తక్కువ అంచనా వేయకూడదు. నేనే ఇదే పోడియంలో కూర్చొని ఆయన మనం క్రిటిసైజ్ చేసాం కరెక్టే, కానీ ఆయన ఇప్పుడు రష్యా పట్ల ఎలా అయితే బిహేవ్ చేస్తున్నారో ఆయనకు ఎడ్జిన్ ఇస్తుంది ఇవాళ రష్యాకి అగెయిన్స్ట్ గా. ఇన్ఫాక్ట్ ఈ సబ్మరీన్స్ పంపించాను అని చెప్పి ఇచ్చిన ధమ్కీలో మాత్రం యూఎస్ ఫారెన్ పాలసీ చాలా స్ట్రాంగ్ గా ఉందని మనకు అర్థమవుతుంది. అది ఎలా? అది మొన్న వచ్చిన 8.8 మ్యాగ్నిట్యూడ్ గురించి నేను వీడియో కూడా చేశాను. జపాన్ లో, రష్యాలో వచ్చింది అది. ఈ కురిల్ కామ్చాట్కా ట్రెంచ్ ఉంది కదా మ్యాప్ లో, మీరు కరెక్ట్ గా జాగ్రత్తగా చూడండి. ఎక్స్ట్రీమ్ ఫార్ ఈస్ట్ ఆఫ్ ద రష్యాలో జరిగింది అది. భగవంతుడి దయ వల్ల పెద్ద సునామీ ఏం రాలేదు, ముఖ్యంగా షోర్స్ ఉండే సిటీస్ లో కానీ ఎక్కడ కానీ ఆ సునామీ, దాని వేవ్, ఆ పవర్ అంతా సముద్రం మధ్యలోనే జరిగింది. బట్ ఈ సబ్మరీన్ బేసిస్ ఏవైతే రష్యా ఉన్నాయో, అండర్ వాటర్ ఉన్నాయి కదా, వాళ్ళు చెప్తుంటారు మీకు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియవు అవి. ఇన్ఫాక్ట్ యూఎస్ఏకి సంబంధించిన సబ్మెరీన్స్ కన్నా మా సబ్మెరీన్సే నీటిలో ఎక్కువ ఉన్నాయి అని రష్యన్ ప్రెసిడెంట్ కానీ మెద్వెదేవ్ కానీ పదే చెప్తుంటారు కదా. ఈ సబ్మెరీన్ బేసిస్ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో వాటికి చాలా డిస్ట్రక్షన్ జరిగింది, దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా మనకు కనబడుతున్నాయి. ఇలాంటి టైంలో అండర్ వాటర్ లో ఈ సబ్మెరీన్స్, ఈ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్స్ రష్యాకి సంబంధించినవి కొంచెం షేక్ అయి ఉన్నాయి. అవి ఎన్ని ఇప్పుడు ఆపరేషన్గా ఉన్నాయో, ఎన్ని సరిగ్గా లేవో మనకు తెలియవు. ఇప్పుడు ఇలాంటి టైంలో డొనాల్డ్ ట్రంప్ గారు ఈ ధమ్కీ ఇవ్వడం వల్ల మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీరు వీక్ గా ఉన్నారు, ఇలాంటి టైంలోనే మీరు నేను చెప్పిన మాట వినాలి అని డొనాల్డ్ ట్రంప్ గారు ఏదైతే ధమ్కీ ఇచ్చారో అది ఆయనకి వర్కౌట్ అవుతుంది. అది ఎందుకంటే రష్యన్స్ కూడా తెలిసి ఇవాళ వాళ్ళ ఎక్విప్మెంట్ అంత సరిగ్గా లేదని. కానీ రష్యా ఏమైనా తక్కువ దేశం మీరు చెప్పండి ఒకసారి? అదేమైనా ఈ గాజా ప్యాలెస్టైన్ కైండ్ ఆఫ్ దేశం? అదేమైనా ఈ ప్యాలెస్టైన్ ఇజ్రాయెల్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్? అది అవంటే చిన్న దేశాలు, అమెరికాతో కొంచెం ఫ్రెండ్లీగా ఉండే దేశం ఇజ్రాయెల్, చెప్తే వింటది మాట. ఇజ్రాయెల్ ఎంత సోవరెన్ అయినప్పటికీ, ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ. కానీ రష్యా, ఈ సినిమా డైలాగ్ ఉంటుంది కదా, మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతారని, అలాంటి కంట్రీ రష్యా. వాళ్ళు కొంచెం డౌన్ లో ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరి మాట వినరు. అందుకే ఈ ఆర్షనిక్ బ్లాక్ మెయిల్ వచ్చింది. రష్యా పరంగా చూసుకుంటే ఇప్పుడు యుక్రెయిన్ కి తగ్గి వెనక్కి వెళ్తే అది ఓటమి కిందకే వస్తుంది రష్యాకి. ఇవాళ ట్రంప్ గారు గెలవచ్చు, ఆయన హ్యాపీ ఫీల్ అవ్వచ్చు, ఆయన ఈగో బూస్ట్ అవ్వచ్చు. బట్ రష్యా ఎందుకు ఓడిపోదాం అనుకుంటది? అందుకనే మేము రెడీ చేస్తున్నాం, మాస్ ప్రొడక్షన్ జరుగుతుంది ఆర్షనిక్ ది. అండ్ ఈ మిజైల్ కూడా తక్కువ మిజైల్ ఏం కాదు, అది మ్యాక్ 11 స్పీడ్ లో కొడుతుంది. అంటే సుమారు 12,000 కిలోమీటర్లు గంటకి, 12,000 కిలోమీటర్లు. ఇప్పుడు మన దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్ ఉంది, దాన్ని పలానా ప్లేస్కి వెళ్ళి కొట్టాలంటే దాన్ని కరెక్ట్ గా తీసుకెళ్లే సారథి ఉండాలి కదా, ఆ మిజైల్ కరెక్ట్ గా ఉండాలి కదా. ఆ మిజైల్స్ మా దగ్గర ఉన్నాయి, మేము రెడీ చేస్తున్నాం, ఇంకా ఎక్కువ చేస్తున్నాం అని చెప్పి రష్యా చెప్తుంది ఇవాళ. ప్లస్ ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా మిజైల్ కి ఏవైతే అటాచ్ చేస్తామో అది 100 to 150 కిలో టన్స్ ఆఫ్ ఈ న్యూక్లియర్ వార్ హెడ్ ని పెట్టుకోగలుగుతుంది. అది ఊర్లో మొత్తాన్ని నాశనం చేయగలిగే సత్తా దానికి ఉంటుంది. మిర్వ్ అని MIRV, దాని ఫుల్ ఫామ్ కూడా మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్. ఇప్పుడు వీటిలో ప్రతి ఒక్క దాంట్లో 100 నుంచి 150 కిలో టన్ల న్యూక్లియర్ వార్ హెడ్ పడుతుంది. అలాంటివి 6 నుంచి 7 వరకు ఇది ఫిట్ చేయగలుగుతుంది ఒక మిజైల్ ఆర్షనిక్ అని. ప్లస్ ఇది లో ఆల్టిట్యూడ్ లో వెళ్ళడం వల్ల వీటిని పట్టడం కూడా చాలా కష్టం. సింపుల్ గా చెప్తున్నాను కదా, బీస్ట్ ఇది. సో ఏదో మాకు మా సునామీ రావడం వల్ల ఈ న్యూక్లియర్ సబ్మెరీన్ బేసిస్ కి ఏమైనా అయిపోయిందని కూడా మీరు పొరబడినట్టే. మేము రెడీగా ఉన్నాం, మాకు ధమ్కీలు ఇవ్వకండి, మీరు తెగేదాకా లాక్కండి అని చెప్పి వ్లాదిమిర్ పుతిన్ గారు చెప్తున్నట్టే ఇది. దాన్ని బెలరూస్ లో పెట్టడం కూడా స్ట్రాటజిక్ రీజన్ ఏంటి? ఇన్ఫాక్ట్ ఈ బెలరూస్ అనే కంట్రీ గురించి ఇరాన్ కి రష్యా సపోర్ట్ చేస్తున్న వీడియోలో నేను మీకు చెప్పాను ఒకటి, మీరు కాకపోతే మేము పంపిస్తాం, మీరు డిస్ట్రాయ్ చేస్తే మేము పంపిస్తాం న్యూక్లియర్ ఆయుధాలని అని అనౌన్స్ చేసినప్పుడు నార్త్ కొరియా పంపించొచ్చు, రష్యా పంపించొచ్చు, లేదా రష్యన్ న్యూక్లియర్ ఆయుధాలు బెలరూస్ లో ఉన్నాయని చెప్పాను కదా, అదే బెలరూస్ ఇది. ఇవన్నీ కొంచెం ఇరాన్ కి సపోర్ట్ లో ఉన్నాయి ఈ దేశాలు. ఇప్పుడు ఇది బెలరూస్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే, మ్యాప్ లో ఈ లొకేషన్ కరెక్ట్ గా చూడండి మీరు, జూమ్ అవుట్ చేసి. బెలరూస్ పక్కన చాలా యూరోపియన్ దేశాలు ఉన్నాయి, పోలాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, హంగరీ, UK. ఈ దేశాలను కూడా మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని చెప్తున్నట్టే వ్లాదిమిర్ పుతిన్ గారు. ఎందుకంటే ఈ దేశాలన్నీ సపోర్ట్ చేస్తున్నాయి కదా యుక్రెయిన్ కి, మేము ఈ వెనకాల ఉన్నాం అని చెప్తున్నారు కదా. నేను ఒక బటన్ కొడితే ఇక్కడ విత్ ఇన్ 2 minutes పోలాండ్
స్విట్జర్లాండ్ లోకి వస్తాం, వార్సా కనబడదు ప్రపంచం నుంచి, చెరిగిపోతుంది. లేదా లండన్కి 9.3 minutes రాగలుగుతాం మేము, మీరు డిటెక్ట్ చేసే లోపల. అరగంటలో న్యూయార్క్కి, 40 నిమిషాల్లో వాషింగ్టన్ డీసీకి. ఇలా ఈ సిచ్యువేషన్లో మనం ఉన్నాం కాబట్టి మీరు డీఎస్కలేట్ చేయండి, మేము కూడా చేస్తాం అని చెప్పి రష్యా నుంచి మనకు మెసేజ్ వచ్చింది ఇవాళ. అగైన్ లెట్ మీ బి వెరీ క్లియర్, జీడీపీ పరంగా, డబ్బుల పరంగా, మిలిటరీ పరంగా, డిఫెన్స్ పరంగా ఇవాళ అమెరికా కొంచెం పై ఎత్తులో ఉంది. బట్ వాళ్ళకి ఎంత ఉన్నా రష్యన్ పొగరని మాత్రం వాళ్ళు తగ్గించారు. వాళ్ళకి చాలా ఆత్మాభిమానం ఉంది. ఇలాంటి టైంలో ట్రంప్ గారి నోటిదోల ఆయనకే కాదు, యుఎస్ఏకే కాదు, రష్యాకే కాదు, ప్రపంచానికి మంచిది కాదు అని చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మన ఇండియా ఇప్పుడు ఏం చేస్తుంది? సింపుల్ గా మన పాలసీ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. యుఎస్ మన బెదిరిస్తుంది ఇవాళ, రష్యాతో ఎలా బిజినెస్ చేస్తావు నువ్వు, నీ మీద టారిఫ్ కొడతా అని. మనం అలా చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నాం కానీ ప్రాపర్గా బయటకు వచ్చి బహిరంగంగా రష్యా నా ప్రాణ స్నేహితుడు కాబట్టి రష్యా పక్కన నేను నిలబడతా అని చెప్పట్లేదు. ఎట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ మీరు తగ్గించండి, మీరు డ్యామ్ గేట్ లోపించండి, మేము వచ్చేస్తాం, మా అగ్రికల్చర్ సామాన్ మీ దగ్గర అమ్మేస్తాం అంటే దానికి కూడా భారతదేశం ఒప్పుకోవట్లేదు. మన సోవరెంటీని మనం ముందు పెడుతున్నాం, మన నేషనల్ ఇంట్రెస్ట్ ని. ఇవాళ జయశంకర్ గారు మాట్లాడుతున్న పాయింట్ అయినా, నేను చెప్పినట్టు మోదీ గారు చెప్పిన పాయింట్ అయినా, స్వదేశీ మూవ్మెంట్ గురించి, స్వదేశీ పుష్ గురించి. अब हम कुछ भी खरीदे तो एक ही तराजू होना चाहिए. हम उन चीजों को खरीदेंगे जिसे बनाने में किसी न किसी भारतीय का पसीना बहा. అదే డైరెక్ట్ గా అమెరికాని మనం టార్గెట్ చేయట్లేదు, అమెరికాపై రిటాలియేటరీ టారిఫ్స్ వేయట్లేదు. బట్ ఒక నెగోషియేషన్, ఒక మిడిల్ గ్రౌండ్ కి రావడానికి మనం ప్రయత్నిస్తున్నాం. మనకు వచ్చిన ప్రెస్ రిలీజ్ కూడా ఏమనుంది, మనం మాట్లాడదాం యుఎస్ తో, కానీ వాళ్ళు అడిగిన ఏ డిమాండ్ అయినా మన నేషనల్ ఇంట్రెస్ట్ కి అడ్డంగా ఉంటే మనం తీసుకోవడానికి సిద్ధంగా లేము అని. हम अपने राष्ट्रीय हितों को सुरक्षित करने और आगे बढ़ाने के लिए सभी आवश्यक कदम उठाएंगे. యాజ్ అ సోవరెన్ స్టేట్ వీ హ్యావ్ దట్ రైట్. సో ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం, రష్యాతో వ్యాపారం చేస్తున్నాం. ఎందుకు? రష్యాకి సపోర్ట్ చేద్దామని కాదు. అది ఇక్కడ మన ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోకూడదు, ప్రాగ్మాటిక్ గా ఉండాలి. $60 ఒక బ్యారెల్ మనకు కరెక్ట్ గా వస్తుంది కాబట్టి అది మన దేశానికి బెటర్, కాబట్టి మనకి డబ్బులు సేవ్ అవుతాయి, కాబట్టి మనకి జియోగ్రఫికల్ గా దగ్గర ఉంది ఆ లొకేషన్, కాబట్టి మనం ఆ వ్యాపారం చేస్తున్నాం. అమెరికా నుంచో చైనా నుంచో మనం అప్పు తీసుకొని వాళ్ళు చెప్పే మాట మనం వినే పరిస్థితిలో లేం, కాబట్టి వాళ్ళు ఎంత బ్లాక్మెయిల్ చేస్తున్నా మనం తట్టుకొని నిలబడగలుగుతున్నాం. ఇవాళ అడుగుతున్నాం మనం, అమెరికా మన మీద చాలా టారిఫ్ వేసింది కానీ ఫార్మస్యూటికల్స్ మీద, అదర్ డొమైన్స్ మీద వేయలేదు. అది అలాగే ఉంచండి. వేసిన టారిఫ్స్ మీద, ముఖ్యంగా ఈ టెక్స్టైల్స్ మీద, ఎక్కడైతే మన వాళ్ళు చాలా మంది డిపెండెంట్ అయి ఉన్నారో వాటి మీద మీరు తగ్గించండి. అలా తగ్గించాలంటే మేమేం తగ్గించాలి, మాకు రీజనబుల్ గా మీరు చెప్పండి అని మనం అడుగుతున్నాం యుఎస్ ని. అగ్రికల్చర్ కాకుండా వేరే ఏ గుడ్స్ అయినా చెప్పండి, మాకు వర్కౌట్ అయితే మేము తగ్గిస్తాం, అప్పుడు మావి తగ్గించండి. ఈ లోపల మా సామాన్లు మేము మా డొమెస్టిక్ గా అమ్ముతాం, మా జనాలకు మేము చెప్తాం, మోదీ గారు చెప్పినట్టు ఇన్సెంటివైజ్ చేస్తాం. మేడ్ ఇన్ ఇండియా గుడ్స్ అమ్మినప్పుడు, మేడ్ ఇన్ ఇండియా గుడ్స్ కొన్నప్పుడు మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇది ఒక చక్ర వ్యూహంలో ఉంది, ఇది దాంట్లో మన అభిమన్యుల్లా డీల్ చేయకూడదు. వీ నీడ్ టు బి స్మార్ట్, అర్జునుల్లా హ్యాండిల్ చేయాలి, చాణక్య నీతిని చూపించాలి. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు బయటికి చెప్పట్లేదు కానీ యుఎస్ మనతో వాళ్ళు చాలా అప్సెట్ అయి ఉన్నారు. వాళ్ళ సామాన్లు మనం కొనట్లేదు, అయితే ఫ్రాన్స్ నుంచి కొనుక్కుంటున్నాం లేదా రష్యా నుంచి కొనుక్కుంటున్నాం అని. ఫ్రాన్స్ నుంచి రఫేల్స్ అవి కొన్నాం, మొన్న సింధూర్లో వాడాం, బాగా వర్కౌట్ అయింది మనకి. లేదా ఎయిర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది రష్యా నుంచి తెచ్చుకున్నాం మనం, అది కూడా మనకు వర్కౌట్ అయింది. రేపు పొద్దున్న రష్యా నుంచి కొనాల్సి వచ్చినా కూడా మళ్ళీ మనం కొంటాం. దానికి ట్రంప్ ఇరిటేట్ అయితే అది మన సమస్య కాదు. దట్ ఈస్ ద పొజిషనింగ్ ఆఫ్ ఇండియా రైట్ నౌ. మనకి కర్రా విరకూడదు, పాము కూడా చావకూడదు. మన దేశానికి లీస్ట్ అమౌంట్ ఆఫ్ నష్టం జరగాలి ఇలాంటి అన్స్టేబుల్ టైమ్స్ లో. ఎవరి కాలు కూడా వేసుకుంటున్నారు. మీకు మెటఫారికల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఎక్కువ పెట్టిన బాణం ప్రతి దేశం ఇంకో దేశం మీద చూపిస్తానే ఉంది. ఇప్పుడు ఎవరు ఎప్పుడు వదులుతారో మనకు తెలియదు. ఇన్ఫాక్ట్ మన యుఎస్ మీద బాణం పెట్టకపోయినా ఆయన మనకు గురి పెట్టి ఉన్నాడు, ఆయన డొనాల్డ్ ట్రంప్. ఐ డోంట్ నో, ఆయన రేపు పొద్దున్న 25% 30 చేసి 50 చేసి మీ ఎకానమీ మొత్తాన్ని నేను నాశనం చేస్తాను, ఆ డెడ్ ఎకానమీ చేస్తానని చెప్పి భీష్మించు కూర్చుంటే అప్పుడు మనం ఏదైనా ఒక స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి యుఎస్ మీద. ప్రస్తుతానికి మనం ఆగి ఆలోచించాలి. ఆయన టాకో అయిపోతారు. ఆయన ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని చెప్పి ఊరికే అన్నారు కదా. మన దేశంలో ఉండే 70 కోట్ల మందికి సంబంధించిన సమస్య ఇది. ఇదే డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఇది నేను ఐ కాంట్ స్ట్రెస్ దిస్ ఎనఫ్. ఇవాళ ఒక చిన్న డెసిషన్ మనం తీసుకొని ఒక చిన్న సంతకం కానీ మనం పెడితే, ఫ్లడ్ గేట్లు కానీ మనం ఓపెన్ చేస్తే చాలా మంది సఫర్ అవుతారు ఇక్కడ. ప్లస్ ఒక మెసేజ్ కూడా పంపించినట్టు అవుతుంది, వీళ్ళు ప్రెషర్ పెడితే వీళ్ళు లొంగిపోతారని చెప్పి. యుఎస్ లాంటి దేశానికి ఆ మెసేజ్ కానీ మనం పంపిస్తే వచ్చిన ప్రతి ప్రెసిడెంట్ కొంచెం కాలర్ ఎగరడానికి చూస్తాడు ఆయన భారతదేశం. అందుకని మనం స్ట్రాటజిక్ గేమ్ ఆడాలి. ఇవాళ మోదీ గారైనా జయశంకర్ గారైనా డైరెక్ట్ గా ట్రంప్ గారిని ఒక మాట అనట్లేదు కానీ ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్తున్నవన్నీ ట్రంప్ గారికి రెస్పాన్స్ లే, దానికి రిటాలియేషనే. ఇన్ఫాక్ట్ 2025 ఎంత వైల్డ్ అయిపోయిందంటే చైనా వాళ్ళు మనకి సపోర్ట్ గా ట్వీట్లు వేస్తున్నారు, బొమ్మలు గట్రా గీస్తున్నారు. ఇంకెన్ని చూడాల్సి వస్తుంది, ఇంకా సగం సంవత్సరం మాత్రం గడిచింది. ఈ సంవత్సరంలో ఇంకేం జరుగుతుందో ఆ ట్రంప్ గారికే ఎరుక. ప్లస్ ఈ అగ్రికల్చర్ కి సంబంధించిన విషయం ఇది బీజేపీకి సంబంధించిన విషయం కాదు. నాకు బాగా నమ్మకం, మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఇదే డెసిషన్ తీసుకునే వాళ్ళు. ఆయన 70 కోట్ల మందికి అన్యాయం జరుగుతుంటే ఏ ప్రధానమంత్రి చూస్తూ ఊరుకోడు. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్లో రాయండి. ఒక విషయం మాత్రం నేను చెప్తున్నాను, నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ యాజ్ సిటిజన్స్ మనం చేయాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. బీ వెరీ కేర్ఫుల్. ఏదైనా స్టోర్కి వెళ్ళి ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు, ముఖ్యంగా ఇంటికి సంబంధించి పండగలకు సంబంధించి మేక్ షూర్ మేడ్ ఇన్ ఇండియా లేబుల్ ఉందా చెక్ చేయండి. ఒకవేళ వీడియో చూస్తున్న మీలో సెల్లర్స్ ఎవరైనా ఉంటే
మీరు ఏ ప్రొడక్ట్ అని తెచ్చి అమ్ముతున్నారో మీరు చూడండి. మీరు కొద్దిగా ఒక ఎక్స్ట్రా మార్జిన్ మీరు సేవ్ చేయొచ్చేమో చైనీస్ ప్రొడక్ట్ అని తీసుకురావడం వల్ల. వేరే టైమ్స్ లో నేను కూడా సమర్థిస్తాను దాన్ని. ఇట్స్ ఎ గ్లోబలైజ్డ్ ఎకానమీ, మనం చాలా క్యాపిటలిస్టిక్ గా ఉండాలి. కానీ భారతదేశాన్ని ఇన్ని దేశాలు డౌన్ గ్రేడ్ చేయడానికి చూస్తున్నప్పుడు మాత్రం మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇవాళ మన ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్పోర్టర్ ఎకానమీ ఏదైతే ఉందో ఒక హిట్ తీసుకుంటుంది. ముఖ్యంగా ఆగస్ట్ 8 తర్వాత మనకు అర్థమైపోతుంది. ఆయన రష్యాకి భారతదేశానికి ఒకే డెడ్ లైన్ ఇచ్చాడు. మీరు చూడండి మీరు అని. ఆయన కానీ తగ్గకపోతే ఏవైతే టీ షర్ట్లు యూఎస్కి వెళ్ళి అమ్మాల్సి ఉంటుందో అవి అక్కడ వాళ్ళు అమ్మలేక, ముఖ్యంగా ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, టీ షర్ట్స్ అనే కాదు, అదొక ఎగ్జాంపుల్ గా చెప్పాను అంతే చూచాయిగా. బట్ ఏ ఐటమ్స్ మీద అయితే ట్యాక్సులు పడ్డాయో వాళ్ళకి చాలా పెద్ద హిట్ అది. ఆ సామాన్లు వాళ్ళు భారతదేశంలో అమ్మగలగాలి, అది మనం కొనగలగాలి. దట్ ఈస్ ద లీస్ట్ దట్ వీ కెన్ డూ యాజ్ కన్స్యూమర్స్. గణేష్ పండుగ వస్తుంది, వినాయక చతుర్థి. ఆ బొమ్మలు ఎక్కడ రెడీ అవుతున్నాయి చూడండి మీరు కొనేటప్పుడు. కొనే ముందు ఒకసారి ఆలోచించండి. అవి కూడా మనం చైనీస్ వాడి కొంటే ఎందుకు చెప్పండి, మీరే చెప్పండి. నవరాత్రులు వస్తున్నాయి, దసరా వస్తుంది, చాలా షాపింగ్ నడుస్తుంది, పెళ్లిళ్ళు జరిగే టైం ఇది. షేర్వాణీలు అంటాం, సూట్లు అంటాం, బట్టలు అంటాం. అవి ఎక్కడ తయారవబడుతున్నాయి, అదొక ఇండియన్ బిజినెస్ మ్యాన్కి వెళ్తుందా లేదా మాత్రం మీరు చూడండి. దట్స్ ఎ రిక్వెస్ట్, సిన్సియర్ రిక్వెస్ట్ ఇది దేశం కోసం. ప్రపంచానికి అర్థం అవ్వాలి కదా, ఒక క్రైసిస్ అంటే వస్తే భారతీయులందరూ ఒక్కటవుతారు అని. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ ఒకరి చేతిలో ఒకరు పట్టుకుంటే ఎంత స్ట్రాంగ్ ఉండదో చూపిద్దాం ప్రపంచానికి, ముఖ్యంగా ట్రంప్ గారికి. అట్లీస్ట్ ఆయన టాకో అయ్యేదాకా, ఆయన చికెన్ అవుట్ అయ్యేదాకా ఆ టారిఫ్లు ఎత్తేస్తే మన వాళ్ళు మళ్ళీ సేఫ్. ఆ జ్యువెలరీ కానీ, బట్టలు కానీ, ఇంకేదైనా కానీ ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. బట్ అప్పటిదాకా జాగ్రత్తగా ఉండాలి. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఇన్ఫాక్ట్ 2 క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. ఒకటి ఇదే, వాట్ డూ యూ థింక్ దట్ వీ కెన్ డూ, మనం ఎట్లా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం? గవర్నమెంట్ ఖచ్చితంగా చేయాలి, గవర్నమెంట్ చేయకూడదు. ముఖ్యంగా ఇలాంటి టైమ్స్ లో సబ్సిడీస్ ఇవ్వాలి, ఇన్సెంటివైజ్ చేయాలి, బోత్ ఫర్ ద కన్స్యూమర్స్ అండ్ సెల్లర్స్. కొత్త పథకాలు పెట్టాలి, పుష్ చేయాలి. బట్ దానికి అదనంగా మనం ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, రష్యా ఇండియా రిలేషన్షిప్ ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది ఎమోషనల్ గా తీసుకునే టైం కాదు, ఇది చాలా ప్రాగ్మాటిక్ గా ఆలోచించి నాకు చెప్పండి. రియలిస్టిక్ వేలో మన స్వలాభం, మన ఎమోషన్ అన్నట్టు కాకుండా భారతదేశానికి ఇప్పుడు ఏం మంచిది అని మీరు అనుకుంటున్నారు? అన్ఈక్వివోకల్ సపోర్ట్ ఇవ్వాలా, వెళ్ళి పక్కన నిలబడాలా, లేదా ఇప్పుడు ఉంటున్నట్టే స్ట్రాటజిక్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా? రేపు ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ గారు మన మీద ఎక్కి కూర్చొని వింటావా చస్తావా అని అడిగినప్పుడు ఆ రోజు మనం నిలబడాలి, ఆ రోజు కూడా సైలెంట్ గానే ఉండాలా, ట్రంప్ గారు కుర్చీ దిగిపోయే వరకు. ఏది మనకి కరెక్ట్, మన ఫారెన్ పాలసీ కానీ మీరు అనుకుంటున్నారు? మీకు కానీ ఆ డిసైడ్ అయ్యే ఆ స్థాయి కానీ, ఆ పవర్ కానీ మీకుంటే మీరేం డిసైడ్ అవుతారు? లెట్ మీ నో డౌన్. ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఆర్షనిక్ అనే మిజైల్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అది ఏ ఎర్లియర్ రష్యన్ మిజైల్ సిస్టమ్ కి సక్సెసర్, దేని వేరియంట్ అది? ఈ ఆప్షన్స్ లో జాగ్రత్తగా వినండి. ఆప్షన్స్: ఆప్షన్ ఏ సర్మట్, ఆప్షన్ బి రుబెక్స్, ఆప్షన్ సి ఇస్కందర్, ఆప్షన్ డి టోపోలెమ్. తెలిస్తే కింద రాయండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. టక్కన మీరు వచ్చేయచ్చు, అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా చుట్టూ నా లైఫ్ లో ఏమైనా జరుగుతున్నా తెలుసుకోవచ్చు. ఏదైనా వీడియో అయ్యే టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా మన ఏజూడ్ రీల్స్ అనే మన పేజ్ ఉంటుంది, అక్కడ పెట్టేయమంటే మన టీం నడుపుతుంది ఆ పేజ్ని. అండ్ బై ద వే, ఏజూడ్ గ్లోబల్ అని మన ఇంగ్లీష్ ఛానల్, అది చాలా కంటెంట్ రాబోతుంది, ఇంకా చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. ఎవరైనా మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి వీడియోస్ ని షేర్ చేద్దాం అనుకున్నా, లేదా మీరే కన్స్యూమ్ చేద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ఛానల్. డెఫినెట్లీ సపోర్ట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు పనిచేయడానికి, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా డైలీ ఒక 15 నిమిషాలు ఈ వ్యక్తి కేటాయిద్దామని మీరు అనుకున్నారు కదా, దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. మోదీ గారు ఇచ్చిన స్పీచ్, ఆ స్వదేశీ మూవ్మెంట్ గురించి, ఆ స్వదేశీ పుష్ గురించి ఈ వీడియో ఎండింగ్ లో మనం మాట్లాడడం, కానీ దాని గురించి ఓవరాల్ డెడికేటెడ్ వీడియో మీరు చూద్దాం అనుకుంటే, ఇలాంటి టైంలో మన ఇండియా తీసుకోవాల్సిన స్టెప్స్, ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా ఇండియా రష్యాకి సంబంధించిన బిజినెస్ ఏంటి నడుస్తుంది, ఆయిల్ ఏంటి, ఆ క్రూడ్ ఆయిల్ ఏంటది, అమెరికా మనకి ఇచ్చిన ధమ్కి ఏంటి, దానికి ఇండియా రియాక్ట్ అయిన విధానం ఏంటి, ఈ జియో పాలిటిక్స్ గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.